గోబీ మంచూరి ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. బయట కొనడం మానేసి ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ముందుగా కాలీఫ్లవర్ని పెద్దగానే కట్ చేసి తీసుకోవాలి. ఒక బౌల్లోకి 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ మైదాని ఈక్వల్గా తీసుకోండి. ఇందులోకి జింజర్ గార్లిక్ పేస్టు, పెప్పర్ పౌడరు, చిల్లీ పౌడరు, సాల్ట్, నీళ్ళని యాడ్ చేసి థిక్ పేస్ట్ అయితే చేసుకోవాలి. కాలీఫ్లవర్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసి ఒక 10 మినిట్స్ రెస్ట్ ఇవ్వండి. ఆయిల్ హీట్ అయినాక ఆయిల్ యాడ్ చేసి మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ హాఫ్ ఆనియన్ క్యాప్సికాన్ని క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నాక జింజర్ గార్లిక్ని కూడా బాగా సన్నగా కట్ చేసుకోండి. కడాయిలోకి ఆయిల్ యాడ్ చేసి కట్ చేసిన జింజరు గార్లిక్ ఆనియన్ క్యాప్సికాన్ యాడ్ చేసి ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే చాలు. సోయా సాసు, చిల్లీ సాసు, టమాటో కెచప్ యాడ్ చేసుకున్నాక హాఫ్ స్పూన్ కార్న్ఫ్లోర్ని నీళ్ళల్లో కలిపి ఇందులో యాడ్ చేసుకోండి. ఒక 2 నిమిషాలు కుక్ చేసుకున్నాక పెప్పర్ పౌడర్, సాల్ట్, ఫ్రై చేసిన గోబీని యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుంటే గోబీ మంచూరి రెడీ. ట్రై చేసి కమెంట్స్ చేయండి. ఛానల్ని